10,000కు పైగా పరుగులు లేవు, 20, 30 సెంచరీలు లేవు, 100కు పైగా వికెట్స్ అస్సలు తీయలేదు. ఒక సాదాసీదా ప్లేయర్కి ఎన్ని పరుగులు ఉంటాయో అన్ని మాత్రమే ఉన్నాయి. మరి అలాంటి ప్లేయర్ని అభిమానించే వాళ్ళు ఉంటారా అంటే ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. కానీ సురేష్ రైనాను మాత్రం అభిమానించే వాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు నేను చెప్పే స్టాట్స్ ఉంటే సురేష్ రైనా లాంటి గ్రేట్ ప్లేయర్కు మరీ ఇంత తక్కువ పరుగులు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు. వన్డేల్లో 5,615 రన్స్, టెస్టుల్లో 768 రన్స్, టీ20లో 1,605 రన్స్ మాత్రమే. భారత క్రికెట్లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఒకసారి ఐపీఎల్ రికార్డ్స్ గమనిస్తే ఐపీఎల్ 5,000 పరుగులు రీచ్ అయిన మొట్టమొదటి ప్లేయర్. ఐపీఎల్ నుంచి తప్పుకునే సమయానికి ఐపీఎల్లో ఎక్కువ క్యాచెస్ అందుకున్న ప్లేయర్ 109. సిఎస్కేలో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి సిఎస్కే వాళ్ళు యూజ్ చేసుకున్నట్టు మనోళ్ళు యూజ్ చేసుకోలేదా అంటే యూజ్ చేసుకోలేదు అని చెప్పాలి. మరి ఇంత టాలెంటెడ్ ప్లేయర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎందుకని ఎక్కువ రికార్డ్స్ క్రియేట్ చేసుకోలేకపోయాడు? సురేష్ రైనాను ఇంతలా అభిమానించడానికి కారణమేమిటి? ఇతని పేరిట ఏవైనా రికార్డ్స్ ఉన్నాయా? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సురేష్ రైనాను అభిమానించడానికి తన ఆట తీరు ఒక కారణమైతే తన స్వభావం మరో కారణం. అసలు స్వార్థం లేని అతి కొద్ది క్రికెటర్లో సురేష్ రైనా ఒకడు. నిస్వార్థపరుడు, ఎవరితోనూ వివాదాలకు వెళ్ళడు. ఎవరైనా సెంచరీ చేస్తే వాళ్ళకంటే ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటాడు. ఏ బౌలర్ అయినా వికెట్ తీస్తే అభినందిస్తాడు. ఏ ప్లేయర్ అయినా మైల్ స్టోన్ రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయితే భుజం తట్టి ఓదారుస్తాడు. ఎగ్జాంపుల్ 2017లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ లయన్స్ 208 చేస్తే రిషబ్ పంత్ 43 బాల్స్లోనే 97 చేసి ఢిల్లీ క్యాపిటల్స్ని గెలిపిస్తాడు. అయినా కూడా రైనా మ్యాచ్ ఓటమిని పక్కన పెట్టి రిషబ్ పంత్ పోరాడిన తీరుకు అప్రిషియేట్ చేస్తూ సెంచరీ మిస్ అయినందుకు ఓదారుస్తాడు. సురేష్ రైనా మీద ఎవరైనా కోపగించుకున్నా తిరిగి తనే మాట్లాడి సర్ది చెప్తాడు. 2013లో వెస్టిండీస్పై జరిగిన మ్యాచ్లో జడేజా బౌలింగ్లో వచ్చిన 2 క్యాచెస్ని రైనా మిస్ చేశాడు. అప్పుడు నిరుత్సాహానికి గురైన జడేజా రైనాపై ఆర్గ్యుమెంట్స్ దిగుతాడు. తర్వాత కొద్దిసేపటికే రైనానే జడేజా దగ్గరికి వెళ్ళి జరిగిన సిచ్యువేషన్ వివరిస్తాడు. ఇలాంటి స్వభావం రైనాది. ఆ స్వభావం వల్లనే భారత క్రికెట్లో స్థిరమైన స్థాయికి ఎదగలేకపోవడానికి కారణమైంది. ఎలా అంటారా? రైనా బ్యాటింగ్ పొజిషన్ 5th or 6th పొజిషన్. ఈ పొజిషన్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చేవారికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం ఉండదు. ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ ఫినిష్ అయ్యే స్టేజ్లోనే వస్తారు. 1 డౌన్లోనో లేక 3rd పొజిషన్లోనో కెప్టెన్స్ మీద ప్రెజర్ పెట్టి ముందుగానే ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ రైనా ఎప్పుడూ అలా ఒకరిని ఇబ్బంది పెట్టలేదు. అలా ముందుగా బ్యాటింగ్కి వచ్చింటే ఎన్ని రికార్డ్స్ కొల్లగొట్టేవాడో. సురేష్ రైనా 19 ఏళ్ల వయసుకే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు అంటే ఎంత టాలెంటెడ్ పర్సన్నో ఊహించుకోండి. రైనాకు మొదటి అవకాశం 2005లో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్లో శ్రీలంకపై డెబ్యూట్ చేసే అవకాశం వచ్చింది 159వ భారత వన్డే ప్లేయర్గా. కానీ ఈ అవకాశాన్ని పెద్దగా వినియోగించుకోలేదు. ఆడిన ఫస్ట్ బాల్కి ముత్తే మురళీధరన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. అయినా ఇతనిపై నమ్మకం ఉంచి రెగ్యులర్గా అవకాశం ఇస్తూ వచ్చారు. కానీ ఇతను తన మొట్టమొదటి హాఫ్ సెంచరీని అందుకోవడానికి 15 మ్యాచ్లు ఆడవలసి వచ్చింది. అది ఎలాంటి ఇన్నింగ్స్ అంటే ఇంగ్లాండ్ భారత్ ముందర 227 టార్గెట్ విధిస్తే భారత్ 92కి 5 వికెట్లను కోల్పోయిన సమయంలో ధోనీతో కలిసి 118 పార్ట్నర్షిప్ కనబరిచి 81 రన్స్తో చివరి వరకు నాట్అవుట్గా ఉండి మ్యాచ్ని గెలిపిస్తాడు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నెక్స్ట్ మ్యాచ్లో 61 చేసి కాన్ఫిడెంట్ తెచ్చుకున్నాడు. 2006లో సౌత్ ఆఫ్రికాపై భారత్ ఆడిన మొట్టమొదటి టీ20 మ్యాచ్లో రైనా కూడా ఆడాడు. 8వ భారత టీ20 ప్లేయర్గా 4 బాల్స్ ఆడి 3 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించింది. ఇక ఓడిఐల్లో రైనా దూసుకుపోతాడేమో అని భావిస్తే పూర్ ఫామ్తో విసుగు తెప్పించాడు. 2007లో జరిగిన వరల్డ్ కప్లో స్థానం సంపాదిస్తాడో లేదో అని భావిస్తున్న సమయంలో తీవ్రమైన మోకాలి గాయం కారణంగా 1.5 సంవత్సరం క్రికెట్కే దూరమయ్యాడు. 2008లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. ఈ ఇయర్లోనే తన మొట్టమొదటి సెంచరీని సాధించాడు. 2008లో జరిగిన ఆసియా కప్లో వీరవిహారమే చేశాడు. హాంకాంగ్పై ధోనీతో కలిసి 166 పార్ట్నర్షిప్ కనబరిచి 68 బాల్స్లో 101 చేశాడు. నెక్స్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 299 భారీ స్కోర్ చేస్తే రైనా 84తో వారిని ఓడించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సాధించాడు.
అంతటితో అతని ఊపు తగ్గలేదు. పరుగుల మీద ఆకలితో ఉన్నట్టు ఉన్నాడు. తరువాతి మ్యాచ్లో బంగ్లాదేశ్ 283 చేస్తే ఇతను 116 చేసి చివరి వరకు నాటౌట్గా నిలబడి భారత్ని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేశాడు. శ్రీలంకపై 54 చేశాడు. ఇలా ఆడి భారత్ 2008 ఆసియా కప్లో ఫైనల్కి చేరడంలో కీ రోల్ పోషించాడు. కానీ ఫైనల్లో శ్రీలంకపై భారత్ ఓడిపోయింది. ఈ ఆసియా కప్లో రైనా 2 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలతో 372 చేసి భారత్ తరపున ఎక్కువ రన్స్ చేసిన వారిలో టాప్లోనూ, అందరికంటే ఎక్కువ రన్స్ చేసిన లిస్టులో టాప్ 2లోనూ ఉన్నాడు. ఇతని కంటే ముందు సన్నా జయసూర్య 378 రన్స్తో టాప్లో ఉన్నాడు. ఈ పర్ఫార్మెన్స్తో రైనా టీంలో రెగ్యులర్ ఆటగాడిగా స్థిరపడిపోయాడు. టీ20లో భారత్ తరపున ఫస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ ఎవరో తెలుసా? సురేష్ రైనానే. 2010లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై 60 బాల్స్లో 101 చేసి భారత్ తరపు నుంచి టీ20లో ఫస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ అయ్యాడు. ఇతని కంటే ముందు 2007లో క్రిస్ గేల్, 2010లో బ్రెండన్ మెక్కల్లమ్ సాధించారు. వారి తర్వాత రైనానే. ఈ మ్యాచ్లో భారత్ సౌత్ ఆఫ్రికాని చిత్తు చేసింది. భారత్ 2010లో జింబాబ్వే టూర్కి బయలుదేరినప్పుడు రైనాకు కెప్టెన్సీ ఛాన్స్ లభించింది. భారత్ తరపు నుంచి వన్డేల్లో అతి చిన్న వయసుకి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న ప్లేయర్లో టాప్ 2లో ఉన్నాడు. 23 సంవత్సరాలు 182 రోజుల్లో. ఇతని కంటే ముందు సచిన్ టెండూల్కర్ 23 సంవత్సరాల 126 రోజులతో ముందు ఉన్నాడు. ఇక భారత్ 2011 వరల్డ్ కప్ గెలవడంలో ముఖ్యమైన వ్యక్తుల్లో సురేష్ రైనా ఒకడు. ఆ వరల్డ్ కప్లో రైనా చేసిన పరుగులెన్నో తెలుసా? 74. అయినా అవి ఎంత వాల్యూ రన్స్ అంటే భారత్ ఫైనల్కి వెళ్ళడానికి కారణమయ్యాయి. 2011 వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్లో మొదటి 5 మ్యాచ్లకు రైనాకు స్థానం కల్పించలేదు. గ్రూప్ స్టేజ్లో చివరి మ్యాచ్లో వెస్టిండీస్పై అవకాశం ఇచ్చారు. అందులో 4 రన్సే చేసి అవుట్ అయిపోయాడు. ఇక క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరు. ఆసీస్ భారత్ ముందర 261 టార్గెట్ ముందు ఉంచితే ఈ టార్గెట్ని చేజ్ చేసే క్రమంలో 187కి 5 వికెట్లను కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. యువరాజ్ ఉన్నాడు కానీ ఇతనికి ఎవరైనా సపోర్ట్గా నిలబడాలి కదా. నెక్స్ట్ బ్యాటర్ రైనానే. సచిన్ రైనా భుజంపై చేయి వేసి ఈరోజు మన కోసం నువ్వు మ్యాచ్ని గెలిపించబోతున్నావు అని చెప్పి పంపాడు. రైనా అంత ఒత్తిడిలో యువరాజ్కు సపోర్ట్గా నిలబడి 34 చేసి నాటౌట్గా ఉండి మ్యాచ్ని గెలిపించాడు. ఇక సెమీఫైనల్లో పాకిస్తాన్తో పోరు. ఇందులోనూ అదే ప్రెజర్. భారత్ 187కే సగం వికెట్లు వెళ్ళిపోయాక బ్యాటింగ్కి వచ్చిన రైనా ధోనీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మిద్దాం అనుకుంటే ధోనీ 206 దగ్గర అవుట్ అయిపోతాడు. ఇక రైనా ఆడితే మ్యాచ్ భారత్ గెలుస్తుంది, లేకపోతే మ్యాచ్ ఓడిపోవడం ఖాయం అన్న సమయంలో హర్భజన్ జహీర్ ఖాన్ని అడ్డు పెట్టుకుని 36 చేసి నాటౌట్గా ఉండి భారత్ 260 చేయడంలో కీ రోల్ పోషించాడు. ఈ 2 మ్యాచ్ల్లో రైనా కానీ ఫెయిల్ అయ్యింటే భారత్ ఈరోజు 2011 వరల్డ్ కప్లో ఛాంపియన్గా ఉండేది కాదు. ఇక వన్డేల్లో రైనా రెగ్యులర్ ప్లేయర్గా కొనసాగుతున్నా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన 5 ఏళ్లకు కానీ టెస్టుల్లో ఛాన్స్ లభించలేదు. ఆ టెస్ట్ మ్యాచ్ ఎంట్రీ ఎలా ఇచ్చాడంటే శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 642 చేసి డిక్లేర్ చేస్తుంది. భారత్ 241కి 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడుతుంది. అప్పుడు రైనా తన డెబ్యూట్ మ్యాచ్లోనే సచిన్తో కలిసి 5వ వికెట్కు 256 పార్ట్నర్షిప్ జత చేసి భారత్ 707 చేయడంలో తన వంతు పాత్ర పోషించి 120 పరుగులు చేస్తాడు. ఈ సెంచరీతో తన డెబ్యూట్ మ్యాచ్లో సెంచరీ చేసిన రికార్డే కాదు, టీ20 వన్డే టెస్టుల్లో 3 ఫార్మాట్లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా నిలుస్తాడు. 2010-2011లో టెస్ట్ మ్యాచ్ల్లో రెగ్యులర్గా అవకాశాలు లభించినా స్థాయికి మించి రాణించకపోవడంతో 2012 నుండి టెస్టులకు దూరమయ్యాడు. 2015లో ఆసీస్పై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అందులో 2 ఇన్నింగ్స్లోనూ డక్అవుట్ అయిపోయాడు. 2013లో భారత్ గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. కానీ ఇందులో తన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి పెద్దగా ఛాన్స్ లభించలేదు. ఇక 2014లో భారత్ బంగ్లాదేశ్ టూర్కి బయలుదేరినప్పుడు రైనాను కెప్టెన్గా నియమించారు. 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0తో సిరీస్ని గెలుచుకుంది. ఇందులో రెండో మ్యాచ్లో అయితే భారత్ 105కి ఆల్అవుట్ అయిపోతుంది. మ్యాచ్ ఓడిపోతారేమో అనుకున్నారు. కానీ స్టూవర్ట్ బిన్ని 6 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 58కి ఆల్అవుట్ అవడంతో రైనా నేతృత్వంలో భారత సిరీస్ గెలుచుకుంది. రైనా ధోనీ ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు కలిసి ఎన్నో భాగస్వామ్యాలు నిర్మించి భారత్ని గెలిపించారు. ఆ విధంగానే 2015 వరల్డ్ కప్లో జింబాబ్వే 287 చేస్తే
ఈ స్కోర్ని చేసే క్రమంలో భారత్ 92కి 4 వికెట్లను కోల్పోతే జింబాబ్వేపై మ్యాచ్ ఓడిపోతారేమో అని భయమేసింది. అప్పుడు ధోనీతో కలిసి ఏకంగా 196 పార్ట్నర్షిప్ కనబరిచి 110 రన్స్ చేసి భారత్ని గెలిపించాడు. రైనా 2015 వరకు రెగ్యులర్ ప్లేయర్గా కొనసాగినా 2015 నుండి వన్డేల్లో కూడా స్థానం కోల్పోయాడు. మళ్ళీ టీంలో ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమించి తిరిగి 2018లో ఇంగ్లాండ్పై ఎంట్రీ ఇచ్చాడు. అది ఆ సంవత్సరం 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. జూలై 17న ఆడిన మ్యాచే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అయ్యింది. రైనా ఎప్పుడు తన స్వార్థం చూసుకునే లేదు. ఒకవేళ అలా తన స్వార్థం కోసం ఆడుంటే ఎన్నో రికార్డ్స్ సాధించేవాడు. భారత్ విజయం సాధిస్తే చాలు, ఎవరు ఆడితే ఏమిటి అని అనుకునే స్వభావం. భారత క్రికెట్ చరిత్రలో అండర్ రేటెడ్ హీరో ఇతను. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసి ఇతను కూడా ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అతనికి ఇంకా అప్పటికి 34 సంవత్సరాలే. ఇక రైనా ఫీల్డింగ్ గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్గా చెప్పుకునే జాంటీ రోడ్సే రైనాను బెస్ట్ ఫీల్డర్గా కితాబిచ్చుకొచ్చాడు. రైనా 18 టెస్టుల్లో 768 రన్స్ చేశాడు. అందులో 1 సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 78 టీ20ల్లో 1605 రన్స్ చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉంది. వన్డేల్లో అయితే 226 మ్యాచ్లు ఆడి 5615 రన్స్ చేశాడు. అందులో 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లోనూ టెస్టుల్లో 13 వికెట్లు, టీ20లో 13 వికెట్లు, వన్డేలో 36 వికెట్స్ తీసుకున్నాడు. మీరు ఎవరైనా సురేష్ రైనా ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ ప్లేయర్ క్రికెట్ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.